ఏదైతే ఉందో ఇక్కడ మీ నర్సరావుపేట పరిధిలో ఉన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ వీడిపోయి ఉన్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీకి మీ పార్టీకి పెద్ద షాక్ కాదంటారు ఇది? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలను ఇంకొకరినో బట్టి రాజకీయం చేయట్లేదండి. అతను ప్రజలను నమ్ముకున్నాడు, పైన దేవుని నమ్ముకున్నాడు. కాబట్టి ఆయన శ్రీకృష్ణదేవరాయల ఇది అదే అని కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఏ నియోజకవర్గాలు ఉన్నాయి ఎంపీ కేటగిరీ కింద, ఏ నియోజకవర్గాలు ఎవరిని చూసుకున్నా ఓసీ క్యాండిడేట్లు కాబట్టి ఒక బీసీకి ఎంపీ సీట్ ఇద్దామనే ఉద్దేశంతో శ్రీకృష్ణదేవరాయలు గారిని గుంటూరు 2 కింద పోటీ చేయమన్నారు. గుంటూరు 2 కింద పోటీ చేయమన్నారు కాబట్టి ఆయన నాకు అది వద్దు అనే ఆలోచనలో పడి ఆయన భ్రమలో ఏదో ఉండి ఎవరో మాటలని ఆయన ఇదయ్యాడు. కానీ బీసీకి కొంచెం ఇవ్వాలని కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. అందరూ ఓసీలు అవుతున్నారు, ఎంపీ కూడా ఓసీ అయితే మనకి ఇది అవుద్దని కదా ఆయన సిద్ధాంతం ఏంటి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. ఆయన సిద్ధాంతాన్ని బట్టి ఆయన ఫాలో అవుతున్నాడు. దానికి ఎంపీ గారు పోయినా ఇంకొక ఆయన పోయినా దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఓట్లకి డ్యామేజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. అంటే ఇక 4.5 సంవత్సరంగా ఇప్పుడు ఏదైతే మీకు పరిపాలన అందించాడు ఎంపీగా, మీ వైసీపీ పార్టీలో చాలా సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. రేపు మరి ఓటింగ్ చేయాలంటారా? ఓటింగ్ ఏం చేయాలండి. మాకు బీసీ క్యాండిడేట్కి వస్తే ఈ 7 కాన్స్టిట్యూన్సీలో బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బీసీకి ఇస్తేనే ఓట్ల శాతం బాగా పెరిగిద్దనే ఉద్దేశంతో బీసీకి ఇవ్వాల్సి వచ్చింది. మరి ఒకవేళ పార్టీ మారే ఆలోచనలో ఉన్నాడు ఎంపీ, మరి పార్టీ మారిన టీడీపీ నుంచి ఒకవేళ ఇదే నర్సరావుపేటలో ఎంపీగా ఇస్తే అప్పుడు పరిస్థితి ఏంది? ఇబ్బంది ఏం లేదు మాకు. జగన్మోహన్ కంపల్సరీ బీసీ క్యాండిడేట్ అనే వ్యక్తి గెలుస్తాడు కంపల్సరీ. జగన్మోహన్ రెడ్డి అక్కడ కంపల్సరీ మంచి క్యాండిడేట్ని పెడతాడు, బీసీ ఓట్లు వస్తాయి. వీళ్ళందరూ ఇది అవడంతో కంపల్సరీ మాకు ఎంపీ జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే నిర్ణయిస్తారో వాళ్ళకి కంపల్సరీ బీసీకి ఇచ్చిన కంపల్సరీ భారీ మెజార్టీతో గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఒక పట్టుదల ఉందండి. ఈ ఎంపీ కన్నా ఇంకా 10,000 ఓట్లు మెజార్టీతోటే వచ్చే ఎంపీ జగన్మోహన్ రెడ్డి పెట్టే వ్యక్తిని గెలుస్తాడు. ఇంతకుముందు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఎవరండి గెలవకముందు? జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యక్తే. అదే వ్యక్తి ఇంకొక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంకొక వ్యక్తిని పెట్టినప్పుడు అంతకన్నా 10,000 ఓట్లు ఎక్కువ వస్తాయి కానీ తక్కువ రావు ఎంపీ క్యాండిడేట్.